అందరికీ హాయ్ అండి. ఇంట్లో నెయ్యి తయారు చేసుకునే వాళ్ళకి ఈ చిన్న చిట్కా పాటించండి. నెయ్యి సువాసన భరితంగా ఉంటుందండి. ఒక్క తమలపాకు తీసుకొని నెయ్యి వేడి చేసేటప్పుడు ఇలా వేసి కాచారనుకోండి, నెయ్యి సూపర్గా ఉంటుంది. తమలపాకును అటు ఇటు కొంచెం తిరిగేయాలి. ఆ తర్వాత అడుగున ఇలా కొంచెం బాగా నల్లగా కాకుండా ఇలా దూరగా మాడిపోయేటట్టు కొంచెం చేసుకోవాలి. ఇలా వస్తుంది నెయ్యి. ఇది ఇంకా వేడిగా ఉన్నప్పుడే వడపోసుకోవాలండి. చల్లారిన తర్వాత చూడండి, ఇలా రవ్వ రవ్వగా సూపర్గా ఉంటుందండి నెయ్యి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటే అరచేతిలో వేసుకొని తినాలనిపిస్తుంది కదండి. నేనైతే చిన్నప్పుడు అరచేతిలో వేసుకొని ఉట్టి నెయ్యి తినేదానండి. సూపర్ టేస్టీగా ఉండేది. ఇప్పుడు కూడా ఇలా చెయ్యండి, నెయ్యి అలా వస్తుంది.